ఈ వీడియోలో మనము ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శారద ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం ఏటా మార్గశిర మాసంలోనే ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెల అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ధనుర్మాసం డిసెంబర్ మధ్య నుంచి ప్రారంభమై సంక్రాంతి సమయానికి ముగుస్తుంది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12:58 ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. 2026 జనవరి 14న ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసము ముగుస్తుంది. ధనుర్మాసం యొక్క విశిష్టత కేవలం ఒక నెలే కాదు, ఇది భగవంతుడు మనల్ని తన దగ్గరకు ఆకర్షించే ఒక గురుత్వాకర్షణ సమయము. ఈ నెలలో భూమి, అయస్కాంత క్షేత్రం, గురుత్వాకర్షణ, ఓజోన్ పొర ఇవన్నీ సూక్ష్మంగా మారి మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తాయి. అందుకే సాధకులు ఈ మాసంలో సూర్యోదయానికి అంటే 96 నిమిషాల బ్రాహ్మ ముహూర్తం నిద్ర లేవగానే దేవుని నామస్మరణ చేస్తే ఆ నామం నేరుగా హృదయంలో పడి అహంకార గ్రంథిని కరిగిస్తుంది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనేందుకు ఉపక్రమించే సమయము. ఈ సమయంలో దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ భూమి మీదకి దిగి వస్తారు. ఈ సమయంలో మీరు పఠించే నామం నేరుగా భగవంతుడిని చేరుకుంటుంది. ఈ నెల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మాసానం మార్గశీర్షోహం అంటే నెలలోను నేను మార్గశిష్యుడను అని. ఈ నెలలో ఎవరైతే భక్తితో ఉపవాసం, జాగరణ, నామస్మరణ చేస్తారో వారి హృదయంలో నేను స్వయంగా ప్రవేశిస్తానని ఆయన చెప్పారన్నమాట. ధనుర్మాసంలో ఆండాల అమ్మవారు 30 రోజులు వేకుజామునే శ్రీకృష్ణుని మేల్కొల్పేందుకు పాడినటువంటి పాసురాలే తిరుప్పావై. ఈ 30 పాసురాలు పాడితే 30 జన్మల పాపం కరిగిపోతుందని ఆళ్వార్లు చెప్పారు. అందుకే ధనుర్మాసంలో ఎక్కడ చూసినా గోదాదేవి యొక్క స్వరం వినిపిస్తుంది. ఒక తులసి ఆకు సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఒక గోపిక చందనం ధరించడం వలన లక్ష్మీ కటాక్షము, ఒక గీతా శ్లోకం పఠించడం వల్ల సర్వ పాప విమోచనము, ఒక్కరోజు ఉపవాసం చేస్తే 1000 ఏకాదశుల యొక్క ఫలితము. ధనుర్మాసం అంటే కేవలం పండుగ కాదు, భగవంతుడిని మిమ్మల్ని దగ్గర చేసేటువంటి సమయము. ఈ నెలలో ఎంత ఎక్కువ భగవన్ నామస్మరణ చేస్తే అంత త్వరగా ఆయన హృదయంలో చోటు దొరుకుతుంది. ఓం నమో మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో కొన్ని రాసుల వారి మీద లక్ష్మీదేవి తన కటాక్ష వీక్షణాలను ప్రసరించబోతుంది. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనరాశుల వారికి తప్పకుండా ధనయోగాలు, అధికార యోగాలు, ఇతర శుభయోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా వారి మనసులోని కోరికలు, ఆశలు నెరవేరడం జరుగుతుంది. మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రవ సంచారం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. సింహరాశి వాళ్ళకి రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం, ప్రాభావం కనిపిస్తుంది. నిరుద్యోగులకి అరుదైనటువంటి ఆఫర్లు అందుతాయి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగాలు తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. ధనుస్సు రాశి వారు ధనధాన్య సమృద్ధి యోగం పట్టే అవకాశం ఉంది. దేనికి లోటు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. 1-2 సార్లు ధనయోగాలు కలిగే అవకాశము ఉంది. కుంభరాశి వారికి సప్తమాధిపతి రవి లాభస్థానం సంచారం చేయడంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా నిరుద్యోగులతో పాటు విదేశీ అవకాశాలు లభిస్తాయి. మీనరాశి వాళ్ళకి దశమస్థానంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అంతేకాకుండా సంపన్న కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అలాగే ధనుర్మాసంలో తప్పగా పాటించవలసినవి ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం 2 సార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి. అలాగే ధనుర్మాసంలో
విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనిని బాలభోగం అని అంటారు. ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది. ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా గురువారం, శుక్రవారం మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి గొబ్బెమ్మలను ఆరాధిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. అలాగే గోదాదేవి కళ్యాణం కూడా వైష్ణవ ఆలయాలలో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి, రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు. విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి. వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతుంది. విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెప్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వల్ల మోక్షం పొందవచ్చని శాస్త్రం చెబుతోంది. డిసెంబర్ 2025 విశిష్ట తిథి ప్రారంభం గురించి తెలుసుకుందాము. ముక్కోటి దేవతలు స్వామివారి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే శ్రీ వైకుంఠ పరమ పవిత్రమైన ఏకాదశి రోజున ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు దర్శన స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. 2025 డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 గంటలు ప్రారంభమై డిసెంబర్ 31 బుధవారము 5:01కి ఉదయం ముగుస్తుంది. సూర్యోదయం తిథిని అనుసరించి వైకుంఠ ఏకాదశిని 2025 పండగ మంగళవారం డిసెంబర్ 30 జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వారదర్శనము ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు గరుడ వాహనరూఢుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకాన్ని దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులతో సరిసమానమైన పవిత్ర తను కలిగినందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా కొందరు చెప్తారు. వైకుంఠ ఏకాదశి రోజే పాలకడల నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే జరిగిందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. వైకుంఠ ఏకాదశి రోజు నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజున